ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే అధ్యక్ష, హైదరాబాద్ నేనే కట్టినా అని. ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయింది అధ్యక్ష, ఆడ ఇనాగరేషన్ ఉంటే పోయిండు. పోతే ఆయన ఆడ ఇనాగరేషన్ చేసిండు. ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయిండు అధ్యక్ష. పోయినాక ఆడ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుండు, పేషెంట్లతో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట. బాగున్నావా అన్నాడట. ఈయన పెద్ద మనిషి పేరు చెప్పా సార్, బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడట. నన్ను గుర్తుపట్టినావా అన్నాడట. అవసరం ఆయన నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరో నాకెమెరికా అన్నాడట. అరే నేను హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడట. అంటే అవతల ఆయన అన్నాడట, సార్ నేను నిన్న మొన్నటిదాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమవుతుంది నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అని. మీరు ఎప్పుడు వచ్చిండ్రు సార్? అసలు మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడు 450 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది, మీరు ఎక్కడోళ్ళు? ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే అధ్యక్ష, హైదరాబాద్ నేనే కట్టినా అని. ఆయన ఒకరోజు ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయిండు అధ్యక్ష, ఆడ ఇనాగరేషన్ ఉంటే పోయిండు. పోతే ఆయన ఆడ ఇనాగరేషన్ చేసిండు. ఆడ పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయిండు అధ్యక్ష. పోయినాక ఆడ ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుండు, పేషెంట్లతో మాట్లాడుతుంటే ఒక ఆయన ఎదురుగా పేషెంట్ ఇట్లా వస్తున్నాడట. బాగున్నావా అన్నాడట. ఈయన పెద్ద మనిషి పేరు చెప్పా సార్, బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడట. నన్ను గుర్తుపట్టినావా అన్నాడట. అవసరం ఆయన నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరో నాకెమెరికా అన్నాడట. అరే నేను హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడట. అంటే అవతల ఆయన అన్నాడట, సార్ నేను నిన్న మొన్నటిదాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమవుతుంది నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. చాలామంది చాలా చాలా చిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు అధ్యక్ష. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాదును నేను కట్టినా అని. మీరు ఎప్పుడు వచ్చిండ్రు సార్? అసలు మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఎప్పుడు 450 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది, మీరు ఎక్కడోళ్ళు? మీరు వచ్చింది 1950.